నేను వచ్చేసి చాక్లెట్ వినాయకుడు అని బీచ్ రోడ్లో పెట్టాను. ఈ ఇయర్ వచ్చేసి అయోధ్య రామ మందిరం అని చెప్పేసి అయోధ్య రామ మందిరం థీమ్తో ఇక్కడ ఎంబీపీ డబుల్ రోడ్ దగ్గర పెట్టాను. ఇది మెయిన్గా పెట్టడానికి గల కారణం వచ్చేసి నేను లాస్ట్ టైం అయోధ్య వెళ్ళినప్పుడు అక్కడ చాలా అద్భుతంగా అనిపించింది. దట్టు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇంత అద్భుతంగా ఉన్నదాన్ని మన వైజాగ్ వాసులకు ఎందుకు చూపించకూడదు? ఇంత ఖర్చు పెట్టుకొని అందరూ రాలేరు. దానికోసం అని చెప్పేసి మనం ఎట్లాగైనా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అయోధ్య రామ మందిరం పెట్టడం జరిగిందండి. దట్టు మనం మెయిన్ థీమ్ ఏంటంటే ఇక్కడ అయోధ్యలో రాముల వారి విగ్రహాలు ఏదైతే చేశారో మన చిన్న వినాయకుడు కూడా దాని లెఫ్ట్ ఓవర్ పీసెస్ నుంచి తయారు చేశామండి. ఇది 21 days ఉంటుందండి. 21 days తర్వాత నిత్య పూజలు అయిన అనంతరం మనం ఏం చేస్తామంటే దాన్ని ఏదైనా గుడికి కానీ మీ మీడియా ద్వారా ఎవరు వచ్చినా వాళ్ళకి ఆ విగ్రహాన్ని డొనేట్ చేస్తామండి. ఇంకోటి వచ్చేసి రామసేతు నుంచి ఒక స్టోన్ రప్పించామండి, వాటర్ ఫ్లోటింగ్ స్టోన్. అది అయోధ్య రామ మందిరంకి ఒకటి పంపించారు. మన ఇక్కడ వైజాగ్లో ఉన్న అయోధ్యకి ఇంకొక స్టోన్ పంపించారు. అయోధ్యకి ఎవరైతే పంపించారో మనకి వాళ్ళే పంపించారు. मेरा नाम अर्चना है। मैं स्टील प्लांट टाउनशिप से आई हूँ, इधर वाइजैग में ही। इधर देखने आई थी गणेश चतुर्थी, तो बहुत अच्छा लग रहा है देख के। इधर अयोध्या टेम्पल जो है उनका थीम बनाया है और बाहर जो डेकोरेशन है वो भी बहुत अच्छा है और इधर आके बहुत अच्छा लगा देख के। आपको कैसे लगा ये? आप एंजॉय कर रहे हैं, नहीं कर रहे? कितना अच्छा लगा? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దివ్య. యాక్చువల్గా మా హౌస్ వచ్చి ఇక్కడ ఎంబీపీ కాలనీలోనే. ఇక్కడ ఇలా మేము యాడ్స్ ద్వారా చూసి వచ్చామన్నమాట. ఇక్కడ అయోధ్య రామ మందిరం అనేది పెట్టారు. లాస్ట్ టైం వీళ్ళు యూత్ ఐకాన్ వాళ్ళు చాక్లెట్ వినాయకుడు అనేది పెట్టారు. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే మాత్రం చాలా స్పెషల్ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు అయోధ్యకి వెళ్ళి మనం స్పెషల్గా దర్శించుకోవాలంటే అందరికీ జరగని పని. సో అది మనము రామున్నే వినాయకుడు అవతారంలో చూడటం అనేది చాలా అరుదైన విషయం. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి యూత్ ఐకాన్ వాళ్ళకి. నిజంగా చాలా చాలా బాగుంది. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వచ్చి దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బయట ఎగ్జిబిషన్ కానీ పిల్లలు ఇక్కడ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోకుండా బయట వెళ్ళి అక్కడ లాగా స్లోగా వెళ్ళేలాగా టైం కూడా ఏమీ ఇలా ఏం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలని కూడా ఏమీ లేదు, టైమింగ్ అనేది కూడా లేదు. అండ్ లైనింగ్ సో టికెట్ సిస్టమ్ అనేది కూడా పెట్టారు. సో నాకైతే చాలా ఆనందంగా ఉంది. వినాయకుడిని ఈ అవతారంలో చూడడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం. నిజంగా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు యూత్ ఐకాన్. నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు అని చెప్పేసి బీచ్ రోడ్ నోటల్ ఆపోజిట్లో పెట్టాను. ఈ ఇయర్ వచ్చేసి ఎంబీపీ డబుల్ రోడ్ దగ్గర అయోధ్య రామ మందిరం సెట్ వేయడం జరిగింది. అయోధ్య రామ మందిరంలో ఆ సెట్తో పాటు మన పెద్ద వినాయకుడిని ఒకటి పెట్టడం జరిగింది. పెద్ద వినాయకుడు ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే మనం ఒక స్టోన్ రప్పించండి. అదేంటి స్టోన్ అంటే మన రామసేతు నుంచి ఒక స్టోన్ రప్పించండి, వాటర్ ఫ్లోటింగ్ స్టోన్. అది జనాలకు తెలియాలి, మన రామాయణం కోసం తెలియాలి అనే ఉద్దేశంతో ఒక స్టోన్ అయితే రప్పించడం జరిగిందండి. అది ఇక్కడే భక్తుల సందర్శనార్థం ఇక్కడే పెట్టడం జరిగింది. దట్టు ఇంకోటి ఏంటంటే మెయిన్ థింగ్, అయోధ్యలో రాముల వారి విగ్రహాలు ఏదైతే చేశారో అదే విగ్రహాల నుంచి ఇంకొక చిన్న వినాయకుడు, దాని మిగిలిన పీసు నుంచి ఇంకొక చిన్న వినాయకుడిని ఒకటి తయారు చేశాం. అది ఈ 21 రోజులు పూజల అనంతరం మనం ఏం చేస్తామంటే మీ మీడియా ద్వారా ఎవరు వచ్చినా డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అయినా వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి 21 రోజుల పూజల అనంతరం వాళ్ళకి ఏదైనా గుడికి కానీ ఏదైనా ఊరికి కానీ రిక్వైర్మెంట్ ఉందంటే వాళ్ళకి ఫ్రీగా డొనేట్ చేస్తాం. అయోధ్య వినాయకుడికి చూడడానికి వచ్చాం. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఇంత పెద్ద వినాయకుడు ఇలా చూడడం. అలాగే రీసెంట్గా లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు పెట్టారు. సేమ్ ఇదే టీం. చాలా ఆనందంగా ఉంది చూడడానికి. అండ్ ఎంత అడ్వాన్స్డ్గా ఎంత డిజైన్గా పెట్టారంటే గ్రేట్ అని చెప్పాలి. నా పేరు బాబ్జీ.
ఇలాంటి లాస్ట్ టైం చాక్లెట్ వినాయకుని చూసాం, బాగుంది. ఇలా ఇప్పుడు అయోధ్య శక్తితో వినాయకుడిని పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మేము కలిసి ఉండాలని అనుకుంటున్నాం. మాకు వాళ్ళతో కలిసి బాగుంటుంది. చూస్తే చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది. నా పేరు శ్రావణి. నేను ఇక్కడ నెట్ కాలేజ్ వచ్చాను. లాస్ట్ టైం అయోధ్య వినాయకుడిని చూడడానికి వచ్చాను. లాస్ట్ టైం వచ్చి హోటల్ ఆపోజిట్లో పెట్టారు కదా చాక్లెట్ వినాయకుడు, అది చూసాం, చాలా బాగుంది. ఈసారి ఇక్కడ అయోధ్య వినాయకుడి సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఎక్కడ చూసినా సరే వినాయక చవితి నవరాత్రులు చాలా బాగా చేస్తున్నారు వైజాగ్ అంతా కూడా. మేమైతే ఇప్పుడే స్టార్ట్ చేశాము. ఈ నవరాత్రిలో మ్యాక్సిమం కంప్లీట్ చేయాలి. నా పేరు ఉషా. నేను ఎంబీపీ కాలేజ్ జిఆర్ఎంపై నుంచి వచ్చాను. నేను లాస్ట్ టైం ఫ్రెండ్స్తోని ఈ నవోటల్ ఆపోజిట్లో పెట్టినటువంటి చాక్లెట్ వినాయకుని చూడడానికి వెళ్ళాను. అది ఎంత వైభవంగా చెప్పారు అంటే చాక్లెట్ వినాయకుడు చాలా బాగున్నాడు. మా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశాను. యూపీలో ఎక్కడైతే అయోధ్య రాముని చూపించారో అదే ధీటుగా అదే సెట్టింగ్స్తో మళ్ళీ వైజాగ్లో మన గణపతిని వినాయకుడిని ఇక్కడ పెట్టడం చాలా ఆనందంగా ఉంది. చాలా కోలాహలంగా కూడా ఉంది. చాలా బాగుంది. సెట్టింగ్ చూడడం జనాలు చాలా బాగా వస్తున్నారు. ఇలాంటి ఐకానిక్గా యూత్ ఐకాన్ బాగా ఇంకా వినాయకుని పెట్టాలని కోరుకుంటున్నాను. తర్వాత ఈ వినాయక్ గురించి ఆలోచించి చాలా సంతోషం కలిగింది. 3-4 డేస్ తర్వాత మాకు టైం దొరికింది, వచ్చి చూసాం. చాలా ఆనందంగా ఉంది. అవుట్ సర్ఫేస్ చాలా డెకరేషన్ చాలా బాగుంది. ఇన్సైడ్ కూడా అలాగుంది, కానీ కొంచెం రష్ కూడా చాలా హెవీగా రష్గా ఉన్నది. టికెట్లు దొరికి క్యూలో నిలబడడం కొంచెం కష్టం. ఎనీహో వి మేనేజ్ విత్ ద హైయర్ క్లాస్ టికెట్ చూసాం. చాలా ఆనందంగా ఉంది. అభూతపూర్వంగా చాలా ఉంది. మళ్ళీ ప్లస్ చిల్డ్రన్స్కి కూడా అలాగే చాలా ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి, పర్చేసింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. టాయ్స్ ఇవన్నీ చూస్తే ఒక టూర్ కమ్ బాగా అనిపించింది మాకు. చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు పద్మావతి అండి. నేను ఇక్కడ ఓల్డ్ డైరీ ఫారం హనుమంతవాకలో ఉంటున్నాను. హనుమంతవాక పక్కన ఓల్డ్ డైరీ ఫారంలో ఉంటున్నాము. ఇక్కడ నిర్మించిన అయోధ్య గణపతి యొక్క ఇది చాలా బాగుందండి. అక్కడ ముందు అయోధ్య రాముని యొక్క తయారు చేసిన స్టోన్తో మిగిలిన చిన్న బాలగణపతిని పెట్టారు. అది కూడా చాలా బాగుంది. అయోధ్య శ్రీరాముల వారి యొక్క రాయ స్టోన్ని కూడా పెట్టారండి, నిర్మించారు. రాముల వారి యొక్క అది అంతా రావణాసురుడి సంహారం అవన్నీ కూడా నిర్మించి పెట్టారు. అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. మేము చూసి చాలా ఆనందించాము. మిగిలిన వాళ్ళు కూడా వచ్చి చూసి ఆనందించాలని కోరుకుంటున్నామండి. రామ్ మందిర్ సెట్టింగ్ చాలా బాగుంది. జనాలంతా క్రౌడ్ ఫుల్, అంటే ఫస్ట్ రోజు కన్నా ఈ రోజుకి అలా రోజుకి రద్దీ పెరుగుతుంది. దాని తర్వాత ఈ స్టాల్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి, రోజుకి జనాలు పెరుగుతున్నారు. ఇంకోటి ఏంటంటే సేమ్ రామ్ మందిర్ అయోధ్య సెట్ ఎలా ఉందో సేమ్ దాని మోడల్లోనే ఇప్పుడు డిజైన్ చేశారు. అండ్ యూత్ ఐకాన్ వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్.